जल ही जीवन है ये है శబ్దార్థ్ మీనింగ్స్. ఉజాగర్ అంటే ఇంగ్లీష్లో బ్రైట్, తెలుగులో కాంతివంతమైన. నియంత్రణ కంట్రోల్, అదుపు. సర్వేక్షణ్ సర్వే సర్వే. యాన్ అంటే వెహికల్, వాహనం. ప్రతీక్ష అంటే ఇంగ్లీష్లో వెయిటింగ్, తెలుగులో వేచి ఉండు. డు బూహు అంటే ఎగ్జాక్ట్, తెలుగులో ఖచ్చితంగా. ప్రకాశ్ వర్ష్ అంటే ఇంగ్లీష్లో లైట్ ఇయర్, తెలుగులో కాంతి సంవత్సరం. తవాహి అంటే డెస్ట్రక్షన్, నాశనం. జలాశయ్ అంటే రిజర్వాయర్, తెలుగులో జలాశయం. విషాణు అంటే వైరస్, తెలుగులో కూడా వైరస్. జహరీలా అంటే పాయిజనస్, విషపూరితమైన. ఘులే అంటే మెల్టెడ్, కరిగిన. అస్తిత్వ అంటే ఎగ్జిస్టెన్స్, అస్తిత్వం. ఓజల్ అంటే ఇంగ్లీష్లో అవుట్ ఆఫ్ సైట్, తెలుగులో మరుగు, చాటు. ప్రశ్న సర్వేక్షణ్ మే క్యా బతాయా గయా అంటే సర్వేలో ఏమి చెప్పారు? జవాబు सर्वेक्षण में बताया गया कि पृथ्वी पर निरंतर पानी की कमी होती जा रही है. సర్వేలో భూమి మీద నిరంతరం నీళ్ళ తగ్గిపోతాయి అని చెప్పారు. सेकंड क्वेश्चन प्रोफेसर दीपेश के होश में क्यों उड़ गए? पृथ्वी पर अंतरिक्ष से आए यान को देखकर प्रोफेसर दीपेश को होश उड़ गए. ప్రొఫెసర్ దీపేష్ ఎందుకు స్పృహ కోల్పోయాడు అని దాని అర్థం. భూమి మీదకు అంతరిక్షం నుండి వచ్చిన వాహనం చూసి ప్రొఫెసర్ దీపేష్ స్పృహ కోల్పోయారు. థర్డ్ క్వశ్చన్ జాసూసీ యాన్ సే క్యా తాత్పర్య హై? గూఢచారుల వాహనం అనగా అర్థమేమి? జాసూసీ యాన్ కా తాత్పర్య హై కి పృథ్వీ పర్ జాంచ్ కర్నే వాలా వ్యక్తియోं का వాహన్ హై. అంటే గూఢచారుల వాహనం అనగా భూమి మీద పరీక్షలు జరిపే వ్యక్తుల వాహనం అని అర్థం. ఫోర్త్ క్వశ్చన్ మానవాకృతి అంతరిక్ష యాత్రి కహాసే ఆయతే? మనిషి ఆకారంలో ఉన్న అంతరిక్ష యాత్రికులు ఎక్కడ నుంచి వచ్చారు? జవాబు మానవాకృతి అంతరిక్ష యాత్రి ఇస్ గ్రహ సే ఏక్ ప్రకాశ్ వర్ష దూర్ కే ఏక్ గ్రహ సే ఆయతే. మనిషి ఆకారంలోని అంతరిక్ష యాత్రికుడు ఈ గ్రహం నుండి ఒక కాంతి సంవత్సరం దూరంలో ఉన్న వేరొక గ్రహం నుండి వచ్చారు. వే పృథ్వీ పర్ క్యోం ఆయతే? వారు భూమి మీదకు ఎందుకు వచ్చారు? వే పృథ్వీ సే పానీ లే జానే కే లియే ఆయతే? వారు భూమి నుండి నీరు తీసుకెళ్ళటానికి వచ్చారు. సిక్స్త్ క్వశ్చన్ ఉన్కి ప్రార్థన క్యా థీ? వారి ప్రార్థన ఏమిటి? वे पृथ्वीवासियों से इस प्रकार प्रार्थना कर रहे हैं कि आप अपने जलाशयों को साफ और सुरक्षित रखें ताकि आपको भी हमारी तरह जलचोर ना बनना पड़े. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ భూమి వాసులని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు, మీరు మీ జలాశయాలను శుభ్రంగా మరియు సురక్షితంగా ఉంచండి, లేకపోతే మీరు కూడా మాలాగా నీటి దొంగలు కావాల్సి వస్తుంది అని చెప్తున్నారు. అర్థగ్యాహత ప్రతిక్రియ ప్రశ్నों के उत्तर दीजिए. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. हमारे जीवन में जल का क्या महत्व है? మన జీవితంలో నీటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి? జవాబు జల్ హమారే జీవన్ కా ప్రముఖ ఆధార్ హై. నీరు మన జీవితంలో ప్రముఖమైన ఆధారం. హమారే జీవన్ మే సభీ కార్యోं के लिए జల్ ఆవశ్యక్ హై. మన జీవితంలోని అన్ని పనులకు నీటి ఆవశ్యకత చాలా ఉంది. सेकंड क्वेश्चन धरती पर हर हिस्से में जल है किंतु स्वच्छ जल की मात्रा बहुत कम है. ऐसी स्थिति में जल का सदुपयोग कैसे करेंगे? ఈ భూమి మీద ప్రతి ఒక్క భాగంలో నీరు ఉంది, కానీ స్వచ్ఛమైన నీరు చాలా తక్కువగా ఉంది. అలాంటి స్థితిలో నీటిని చక్కగా ఎలా ఉపయోగించుకోవచ్చు? हम पीने के लिए और रसोई के लिए स्वच्छ जल का उपयोग करते हैं. మనం తాగడానికి మరియు వంట చేసుకోవడానికి స్వచ్ఛమైన నీటిని ఉపయోగిస్తాము. లేకిన్ స్వచ్ఛ జల్కి మాత్ర కమ్ హై. కానీ స్వచ్ఛమైన నీరు తక్కువగా ఉంది. ऐसी स्थिति में जल का सदुपयोग करने के लिए पानी को उबालकर उपयोग करना चाहिए. అటువంటి పరిస్థితుల్లో నీటిని వేడి చేసి ఉపయోగించుకోవాలి.
మరియు రహా పానీ కో సాఫ్ और సురక్షిత్ రఖనా చాహియే. ఉన్న నీటిని కలుషితం కాకుండా స్వచ్ఛంగా సురక్షితంగా ఉంచుకోవాలి. నెక్స్ట్ పాఠ్ పడియే అభ్యాస్ కార్య కీజియే. పాఠం చదివి అభ్యాస కార్యాలు చేయండి. फर्स्ट क्वेश्चन, हमारे घर पहुंचने वाले जल का उपयोग हम किसके लिए कर रहे हैं. మన ఇంటికి వచ్చే నీటిని మనం దేనికి ఉపయోగిస్తున్నాం. జవాబ్, हमारे घर पहुंचने वाले जल का उपयोग हम पीने के लिए, रसोई के लिए, पात्र धोने के लिए, कपड़े धोने के लिए, नहाने के लिए, घर साफ करने के लिए उपयोग कर रहे हैं. మన ఇంటికి వచ్చే నీటిని మనము దేనికి ఉపయోగిస్తున్నామంటే తాగటానికి, వంట చేసుకోవడానికి, పాత్రలు కడిగేదానికి, బట్టలు ఉతికేదానికి, స్నానం చేయటానికి మరియు ఇల్లు శుభ్రపరచుకోవడానికి ఉపయోగించుకుంటున్నాము. నెక్స్ట్, జల్ की సమస్య భవిష్య में क्या आपदाएं ला सकती है. నీటి సమస్య భవిష్యత్తులో ఏ ఏ ఆపదలను తీసుకువస్తుంది. జవాబ్, జల్ की సమస్య से భవిష్య में कई आपदाएं आती है. నీటి సమస్య వల్ల భవిష్యత్తులో చాలా ఆపదలు వస్తాయి. जल की कमी के कारण फसलों का उत्पादन नहीं होता है. నీటి సమస్య వల్ల, నీరు తక్కువగా ఉండడం వల్ల పంటలు ఉత్పాదన అనేది సరిగ్గా పండవు. औद्योगिक क्षेत्रों में भी जल की कमी के कारण कई आपदाएं होते हैं. అలాగే పరిశ్రమలకు కూడా నీటి కొరత వల్ల చాలా ఆపదలు వస్తాయి. सभी को पेयजल भविष्य में नहीं मिलता. అందరికీ తాగడానికి నీరు భవిష్యత్తులో దొరకదు. ధర్తీ भी जल के अभाव के कारण सूख जाती है. భూమి కూడా నీటి కొరత వల్ల ఎండిపోతుంది. థర్డ్ క్వశ్చన్, जल की समस्या का समाधान क्या है. నీటి సమస్యకు పరిష్కారం ఏమిటి. జవాబు, जल की समस्या का समाधान है कि पानी का दुरुपयोग नहीं करना चाहिए. నీటి సమస్యను ఏ విధంగా మనం తగ్గించుకోవాలి అంటే పానీ కా దురుపయోగ్ నహీ కర్నా చాహియే. నీటిని అనవసరంగా ఉపయోగించుకోకూడదు. కామ్ పూరా హోనే కే బాద్ నల్ కో బంద్ కర్నా చాహియే. పని పూర్తయిపోయిన తర్వాత కొళాయిని కట్టేయాలి, కొళాయిని ఆపేయాలి. బూంద్ బూంద్ కా మోల్ సమజ్కర్ ఉస్కా సహీ ఉపయోగ్ కర్నా చాహియే. అంటే బొట్టు బొట్టు యొక్క విలువ తీసుకుని దాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. అది మన నీటి సమస్యకు సమాధానం. నిమ్నలిఖిత पंक्तियों की व्याख्या कीजिए. इस प्रकार पृथ्वी का चक्कर लगाने का क्या मतलब हो सकता है. దీని గురించి వ్యాఖ్య రాయమంటున్నారు. దీని జవాబు, ఈ విధంగా భూమి మీద తిరగడానికి కారణం ఏమై ఉంటుంది. जवाब, प्रोफेसर विकास और प्रोफेसर दीपेश बाग में बैठकर प्रतीक्षा करते समय अंतरिक्ष यान बाग में उतरती है. ప్రొఫెసర్ వికాస్ గారు మరియు దీపేష్ గారు తోటలో కూర్చుని ఎదురు చూస్తుండే సమయంలో అంతరిక్ష వాహనం తోటలో దిగుతుంది. तब दोनों यान के बारे में सोचते हुए इस प्रकार कहते हैं कि यह इस प्रकार पृथ्वी पर क्यों चक्कर लगा रही है. इसका मतलब क्या है. ఈ అంతరిక్ష వాహనం తోటలోకి వస్తుంది. అప్పుడు ఇద్దరు వాహనం గురించి ఆలోచిస్తూ ఈ విధంగా చెప్తారు, ఇది ఈ విధంగా భూమి మీద ఎందుకు తిరుగుతూ ఉంది, దీని అర్థం ఏమిటి అని. ఆ సందర్భంలో చెప్పే మాట ఇది. సెకండ్ వన్, हम लोग यहाँ एक मिशन के तहत आए हैं. మేము ఇక్కడకు మిషన్ తరపున వచ్చాము. జవాబు, अंतरिक्ष से आए ग्रहवासी प्रोफेसर दीपेश और विकास से अपना परिचय देते हुए इस प्रकार कहते हैं कि हम एक ग्रह से यहाँ मिशन के तहत आए हैं. అంతరిక్షం నుంచి వచ్చిన గ్రహవాసులు ప్రొఫెసర్ దీపేష్ మరియు ప్రొఫెసర్ వికాస్కు తమ పరిచయాన్ని ఈ విధంగా చెప్పారు, మేము ఒక గ్రహం నుండి ఇక్కడకు మిషన్ తరపున వచ్చాము అని. నెక్స్ట్ థర్డ్ వన్, आप अपने जलाशयों को साफ और सुरक्षित रखें ताकि आपको भी हमारी तरह जलचोर ना बनना पड़े. మీరు మీ జలాశయాలను స్వచ్ఛంగా సురక్షితంగా ఉంచండి, దీనివల్ల మీకు మా వలె నీటి దొంగలు అవ్వాల్సిన అవసరం లేదు. अंतरिक्ष से आए ग्रहवासी अंतरिक्ष वापस जाते समय एक वस्तु पर इस प्रकार लिखे कि आप अपने जलाशयों को साफ और सुरक्षित रखें ताकि आपको हमारी तरफ जलचोर ना बनना पड़े. यह वस्तु को प्रोफेसर विकास देके. అంతరిక్షం నుంచి వచ్చిన గ్రహవాసులు అంతరిక్షం తిరిగి వెళ్తున్నప్పుడు ఒక వస్తువు మీద ఈ విధంగా రాశారు, ఏమని అంటే మీరు మీ జలాశయాలను స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంచుకోండి, సురక్షితంగా ఉంచుకోండి, అప్పుడు మీకు మాలాగా నీటి దొంగలు అయ్యే పని ఉండదు.
అని ఈ వస్తువును ప్రొఫెసర్ వికాస్ చూశారు. అభివ్యక్తి సృజనాత్మకత. ఇన్ ప్రశ్నోంకే ఉత్తర్ 3-4 పంక్తిयों में लिखिए. ఈ ప్రశ్నలకు సమాధానం 3-4 వాక్యాల్లో రాయండి. జల్ హీ జీవన్ హై శీర్షక్ సే ఆప్కా క్యా అభిప్రాయ హై. నీరే జీవితం అనే శీర్షిక మీద మీ అభిప్రాయం ఏమిటి? జవాబు, జల్ హమారే జీవన్ కా ఏక్ ప్రముఖ ఆధార్ హై. నీరు మన జీవితానికి ఒక ప్రముఖమైన ఆధారం. జల్ కే బినా జీవన్ కి కల్పన కన్నా అసంభవ్ హై. నీరు లేకుండా మన జీవితాన్ని ఊహించుకోవడం అసంభవం. జల్ మే జీవన్ బస్తా హై ఔర్ జీవన్ మే జల్ కా అధిక మహత్వ హై. నీటిలోనే జీవితం ఉంది. జీవితంలో నీటికి అధిక ప్రాముఖ్యత ఉంది. కేవల్ మానవంకే లియే హీ నహీ, కేవలం మనుషులకు మాత్రమే కాదు, బల్కి పశు పక్షి సభీకే లియే పానీ ఆవశ్యక్ హై. పశుపక్షులకి అందరికీ కూడా నీరు అనేది చాలా అవసరం. ఇస్లియే మేరే అభిప్రాయ కే అనుసార్ జల్ హీ జీవన్ హై శీర్షక్ సార్థక్ హై. కాబట్టి నా అభిప్రాయం ప్రకారము నీరే జీవితం అనే శీర్షిక సార్థకమైంది ఈ పాఠానికి, ఈ లెసన్కి. सेकंड क्वेश्चन, जल स्रोतों के रखरखाव के बारे में आप क्या सुझाव देना चाहेंगे. అంటే నీటి వనరులను జాగ్రత్త చేయడానికి మీరు ఏమి సలహా ఇవ్వాలనుకుంటున్నారు? జల్ స్రోతోं के रखरखाव के लिए निम्नलिखित सुझाव देना चाहता हूँ. నీటి వనరులను సంరక్షించుకోవడానికి నేను ఈ కింద సూచనలు సూచిస్తాను. ఫస్ట్ వన్, జల్ స్రోతోं का सही ढंग से इस्तेमाल करना चाहिए. నీటి వనరులను జాగ్రత్త చేయడానికి చక్కగా ఉపయోగించుకోవాలి నీటి వనరులను. हम हर कामों में बहुत कम पानी का उपयोग करना चाहिए. మనం ప్రతి ఒక్క పనికి వాడి నీరు చాలా తక్కువగా వాడాలి. थर्ड वन, वर्षा के पानी को जमा करने के लिए घर के आसपास छोटी छोटी काइयाँ बनानी चाहिए. వర్షపు నీటిని సేకరించేందుకు ఇంటి పక్కనే చిన్న చిన్న గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. बूंद बूंद का मूल्य समझकर उसका सही उपयोग करना चाहिए. బొట్టు బొట్టు యొక్క విలువ తెలుసుకుని వాటిని జాగ్రత్తగా సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలి. నెక్స్ట్, आज दुनिया के सभी देशों में जल की समस्या बनी हुई है. इसके समाधान में हम सबकी क्या जिम्मेदारी है. ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల్లో నీటి సమస్య అనేది ఉంది. వీటిలో మన వంతు కర్తవ్యం, మన బాధ్యత ఏమిటి? आज జల్ సంరక్షణ ఏక ఆవశ్యక్ సోచనే వాలా విషయ బన్ గయా హై. ఈ రోజుల్లో జల సంరక్షణని ఒక అత్యవసరమైన ఆలోచించవలసిన విషయం. अपनी जिम्मेदारी समझकर हम सब जल संरक्षण के लिए आगे बढ़े. మన బాధ్యతను అర్థం చేసుకొని మనం అందరం జల సంరక్షణకు ముందుకు వెళ్ళాలి. इसके लिए आवश्यक और जरूरी प्रदान है. ఇందుకు మనం తీసుకోవాల్సిన అవసరమైన ప్రయత్నాలు, జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ వన్, ఆధునిక్ ढंग से बने उपकरणों का इस्तेमाल करना चाहिए. ఆధునికంగా తయారైన పరికరాలను ఉపయోగించుకోవాలి. नेक्स्ट, व्यर्थ ही सागरों में जाने वाले पानी को रोकने के लिए बांधों का निर्माण करना चाहिए. వ్యర్థంగా సముద్రంలో కలిసే నీటిని ఆపడానికి మనం ఆనకట్టలు కట్టాలి. खेती के लिए उपयोगी पानी पहुंचाने वाले नलों की मरम्मत करवाकर पानी का व्यर्थ होना रोकना है. మనము పొలాలకు వ్యవసాయం కోసం అవసరమైన నీటిని చేర్చే గొట్టాలను బాగు చేసి నీటిని వ్యర్థం కాకుండా ఆపాలి. औद्योगिक ज़रूरतों के लिए उपयोग करने वाले पानी का व्यर्थ न होने जैसा सही संरक्षण करना है. పరిశ్రమల కోసం ఉపయోగించే నీటిని వ్యర్థం కాకుండా వాటిని జాగ్రత్తగా వాడుకోవాలి. జల్ స్రోతోं का सही ढंग से उपयोग करना चाहिए. నీటి వనరులను చక్కగా ఉపయోగించుకోవాలి. आपके गांव में जल संरक्षण कैसे किया जा रहा है. మీ గ్రామంలో నీటి సంరక్షణ ఏ విధంగా చేస్తారు? इसके बारे में बताते हुए कुछ सुझाव दीजिए. దాని గురించి చెప్తూ కొన్ని సలహాలు సూచించండి. జవాబు, భూమి पर रहने वाले हर प्राणी के लिए पानी अत्यंत आवश्यक है. భూమి మీద నివసించే ప్రతి ప్రాణికి నీరు అనేది చాలా ముఖ్యం. ऐसे मूल्यवान पानी का संरक्षण करना हमारा कर्तव्य है. అటువంటి విలువైన నీటిని సంరక్షించుకోవడం మన బాధ్యత. गांवों में पीने के लिए स्वच्छ पानी की व्यवस्था करनी चाहिए. గ్రామాల్లో తాగునీటిని ఉపయోగించుకోవడానికి వ్యవస్థను ఏర్పాటు చేయాలి. पानी की व्यवस्था के लिए गांवों में पंचायत की ओर से नलों के द्वारा
हर घर को हर रोज पीने का पानी देने की व्यवस्था होनी चाहिए। ఈ పంచాయతీ వ్యవస్థల ద్వారా గ్రామంలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు పంపించే విధంగా ప్రతిరోజు మనం వ్యవస్థను ఏర్పాటు చేయాలి। यदि उस गांव में नदी या कोई तालाब हो तो उस पानी को स्वच्छ रखना चाहिए। ఒకవేళ ఆ గ్రామంలో నది కానీ చెరువు కానీ ఏదైనా ఉన్నట్లయితే ఆ నీటిని స్వచ్ఛంగా ఉండేటట్లు చూసుకోవాలి। नदी या तालाब के पानी हम अपने घरों में इस्तेमाल कर सकते हैं। नदी లేదా చెరువులో నీటిని మనం మన ఇంట్లో వాడుకోవచ్చు। इसलिए वहाँ कपड़ा धोना पशुओं का स्नान कराना ये सब काम नहीं करना चाहिए। కాబట్టి అక్కడ బట్టలు ఉతకడం పశువులకు స్నానం చేయించడం అలాంటి పనులు ఏవి చేయకూడదు। यदि गांव में वाटर टैंक की सुविधा हो तो हफ्ते में एक बार ब्लीचिंग से साफ करना चाहिए। ఒకవేళ గ్రామంలో వాటర్ ట్యాంక్ ఉన్నట్లయితే వారంలో ఒక్కసారి బ్లీచింగ్ పౌడర్ వేసి దాన్ని శుభ్రంగా చేసుకోవాలి। गांव के लोगों को भी पानी का महत्व बताना चाहिए। గ్రామంలో ఉండే ప్రజలకు కూడా నీటి మహత్వము చెప్పాలి। वर्षा के पानी को बचाकर रखने के लिए घर के आसपास छोटी छोटी काइयाँ बनाना चाहिए। వర్షపు నీటిని రక్షించుకోవడానికి మనం ఏం చేయాలంటే ఇంటి దగ్గరే చిన్న చిన్న గుంటలు తవ్వి ఉంచుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి। पानी का हर एक बूंद का मोल समझकर उसका सही उपयोग करने के लिए गाँव वालों को सुझाव देना चाहिए। నీటి బిందువు యొక్క విలువను అర్థం చేసుకొని గ్రామ ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పి వాటిని సరైన పద్ధతిలో మనము ఉపయోగించుకునే విధంగా వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వాలి। भाषा की बात। फर्स्ट वन, जल शब्द से कई शब्द बने हैं। जलचर इसी तरह के 3 ఉదాహరణ लिखिए। అంటే జల్ అనే శబ్దంతో ఎన్నో పదాలు వస్తాయి। ఒక ఉదాహరణ వాళ్ళు ఇచ్చారు జల్చర్ అని, దాంతో ఒక 3 పదాలు రాయమంటున్నారు। జల్ యాత్ర, జల్ ధార, జల్ వాయు। అలాగే సెకండ్ వన్, పాठ में आए विदेशी शब्द चुनकर लिखिए जैसे मिशन। పాటల్లో వచ్చినటువంటి విదేశీ శబ్దాలు రాయండి। ఎలాగంటే ఉదాహరణకి మిషన్ అనేది ఇంగ్లీష్ వర్డ్, అలాగా ఫోన్, ప్రొఫెసర్, हेलो। नेक्स्ट, नीचे दिए गए वाक्य पढ़िए, कोष्टक में दी गई सूचना के अनुसार वाक्य बदलिए। కింద ఇచ్చినటువంటి వాక్యాలను చదవండి, దానికి బ్రాకెట్లో ఇచ్చినటువంటి అనుసారం దాని ప్రకారము వాక్యాలు మార్చండి। यह तो कोई यान है భూతకాల్ में लिखिए। దాన్ని భూతకాలంలో రాయాలి। यह तो कोई यान था, భూతకాలంలో था అనే వర్డ్ వస్తుంది। నెక్స్ట్, मेरे कई साथी इस संपूर्ण नीले ग्रह पर फैले थे, భవిష్య కాల में बदलिए। దాన్ని భవిష్యత్తు కాలంలో రాయాలి। मेरे कई साथी इस संपूर्ण नीले ग्रह पर फैलेंगे, అది భవిష్యత్తు కాలం, फैलेंगे। थर्ड वन, पानी के अभाव में हमारे लोग मर रहे थे, वर्तमान काल में बदलिए। वर्तमान काल అంటే ఇప్పుడు జరిగేది। पानी के अभाव में हमारे लोग मर रहे हैं, ఇక్కడ रहे हैं అనేది वर्तमान काल। नेक्स्ट, हम लोग अपना मिशन चुपचाप पूरा करना चाहते थे, అది భవిష్య కాలం అంటే రాబోయే కాలం, ఫ్యూచర్ టెన్స్లో రాయాలి। हम लोग अपना मिशन चुपचाप पूरा करना चाहेंगे, ఇది భవిష్యత్తు కాలం, చాహేంగే పూరా కర్నా చాహేంగే ఇది। ఓకే బచ్చం, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ధన్యవాదాలు।